ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ప్రకృతి ప్రతిబింబం ఈ ప్రకరణం నుంచి సంస్కృత, తెలుగు, రామాయణ, మహాభారత, భాగవతాల నుంచి కొన్ని సామాన్యంగా తెలియని విశేషాలు, కొన్ని గొప్ప వర్ణనలు. వ్యాసభారతం శాంతి పర్వం నుంచి రాజు పరిపాలకుడుగా ధర్మాన్ని మొదలంటా నరికివేసి వదిలివేస్తే అది అతనిపైనేగాక రాజ్యంలో సకల విషయాలపైన ప్రభావం చూపుతుంది. ఒక చెట్టును బాగా పెరగనిస్తే దాని కొమ్మలు పెరిగి పూలు పండ్లు ఇస్తూ పక్షులకు, పురుగులకు, నీడ కోసం వచ్చేవారికి ఆ చెట్టు నిలుస్తుంది. నరికేస్తే అన్నీ పోతాయి, ప్రభావం విపరీతం అని ఉతధ్య గీతలో ఉతధ్యుడు చెప్తున్నాడు. చెట్లు వేళ్లతో నీళ్లు తాగుతాయి. ఆ వేర్లకి తెగుళ్ళు వస్తాయి. చికిత్స చేసుకుందుకు వాటికి చికిత్సలున్నాయి. కాబట్టి చెట్టుకు రసమున్నట్టే చెట్లకు సుఖదుఖాలుంటాయి. నరికేసినా మరలా చిగురిస్తాయి చెట్లు. కాబట్టి చెట్లకు ప్రాణం ఉంది, అవి అచేతనాలు కావు. ఇది శాంతి పర్వంలో భీష్ముడు ఉదహరించిన కథల్లోని ఒక ఉపకథలోని భాగం. శాంతి పర్వంలోని బ్రహ్మహత్యా విభాగంలో ఈ భూమి మీద ఉన్న నీటిని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత స్వచ్ఛమైన నీరు నిరంతరం అనంతకాలం లభిస్తుందని చెప్పేందుకు ఒక పరోక్ష ఉదాహరణ. జలాలను చులకన చేయకండి. చులకన చేసి నీటిలో శ్లేష్మం, మూత్రం, మలం విసర్జించే వారికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. అల్పబుద్ధితో అర్థం లేని పనులు భారీగా తలబెడితే ఆ పనులన్నీ గ్రీష్మ ఋతువులో చిన్న నదుల వలె విచ్ఛిన్నాలైపోతాయి. వ్యాసుని అనుశాసన పర్వం నుంచి భీష్ముడు చెట్లు నాటించడం, చెరువులు తవ్వించడం గురించి, వాటి పుణ్యఫలాల గురించి ధర్మజునకు చెప్పిన సందర్భం. తటాక నిర్మాణం అంటే ఆప్తమిత్రుని వంటిది. మైత్రికి హేతువు. మిత్రులను అది పెంపొందిస్తుంది. తటాకం సకల ప్రాణులకు నెలవు. చెరువులే గొప్ప సంపదలు. సమస్త ప్రాణులు జలాశ్రితాలు. ఎవరి చెరువులో వర్షాకాలంలో నీరు నిలుస్తుందో వాడు అగ్నిహోత్ర ఫలం పొందుతాడు. ఎవరి చెరువులో శరత్కాలంలో నీరుంటుందో వాడు మరణానంతరం 1000 ఆవుల దానఫలం పొందుతాడు. హేమంతంలో నీరుంటే వాడికి బంగారం దక్షిణ ఇచ్చిన యాగఫలం పొందుతాడు. శిశిరంలో నీరుంటే అగ్నిష్టోమ యాగఫలం పొందుతాడు. వసంతంలో నీరుంటే దప్పిక తీర్చే ఆ చెరువు వల్ల అతిరాత్ర యజ్ఞఫలం లభిస్తుంది. వేసవిలో నీరుంటే అశ్వమేధ ఫలం లభిస్తుంది. విశిష్టదానం జలదానం. సకల లోక శాంతి పుణ్యప్రాప్తికి చెరువుల తవ్వకం మంచిది. చెట్లు పూలతో, పండ్లతో, నీడతో పితరులను, అతిథులను రక్షిస్తాయి. చెట్లు నాటిన వాడిని చెట్లు పుత్రుల వలె పరలోకంలో తరింపజేస్తాయి. తటాకాల ఒడ్డున చెట్లు నాటాలి, పిల్లల్ని కాపాడినట్టు రక్షించాలి అని ఉపదేశించాడు. పోతన భాగవతం 2వ స్కంధం నుంచి నీటిలోని మలినాలను శరదృతువు తొలగించినట్టుగా సర్వేశ్వరుడు మనసులోని మాలిన్యాలను తొలగించువాడు. నీటిలోని మలినాలను శరదృతువు తొలగించినట్టుగా సర్వేశ్వరుడు మనసులోని మాలిన్యాలను తొలగించువాడు. వ్యాసభాగవతం 4వ స్కంధం నుంచి సర్వాభరణాలు సకలాయుధాలతో
శ్రీహరి అప్పుడే పుష్పించిన కొండగోగు చెట్టు వలె ప్రకాశించాడట. సర్వాభరణాలు సకల ఆయుధాలతో శ్రీహరి అప్పుడే పుష్పించిన కొండగోగు చెట్టు వలె ప్రకాశించాడట. ఓ ధ్రువ, నీవు అధిరోహించిన ఉన్నతలోకాన్ని ఇతరులు చేరుకోలేరు. నీవు అక్కడే శాశ్వతంగా నిలవగలవు. గడ్డి నూర్చేటప్పుడు రాటకి కట్టిన ఎత్తు దాని చుట్టూనే గుండ్రంగా తిరుగుతున్నట్టు గ్రహాలు నక్షత్రాలు ఆ లోకానికి నిబద్ధంగా ఉంటాయి. నీ చుట్టూ అవి అలాగే ఉంటాయి. పోతన భాగవతం 5వ స్కంధం నుంచి. ఆ సూర్యుడే ఆకాశం, దిక్కులు, స్వర్గ నరకాలు, మోక్షం లాంటివి నిర్దేశిస్తాడు. దేవతలకు, మనుషులకు, జంతువులకు, సర్పాలకు, పక్షులకు, గడ్డిపోచలకు, తీగలకు, పొదలకు, సర్వ సకల జీవరాశులకు సూర్యుడే ఆత్మ. ఆ సూర్యుడే ఆకాశం, దిక్కులు, స్వర్గ నరకాలు, మోక్షం లాంటివి నిర్దేశిస్తాడు. దేవతలకు, మనుషులకు, జంతువులకు, సర్పాలకు, పక్షులకు, గట్టిపోచలకు, తీగలకు, పొదలకు, సర్వ సకల జీవరాశులకు సూర్యుడే ఆత్మ. ఇది భూమి, పర్వతాలు, నదీనదాలు, సికతాసీమలు, మహీరుహమ్ములు, వనవాటికలు మొదలైనవి వర్ణిస్తున్న భాగం నుంచి. నరకలోక వర్ణనలో ప్రకృతి, వన్యప్రాణులు, ఇతర జీవుల సంరక్షణార్థం ఉద్దేశించిన హెచ్చరికలు కొన్ని వినండి. క్షుద్రదేవతలకు జంతువుల బలులు ఇచ్చేవారిని, ఊరిలో అడవిలో వన్యజీవుల్ని హింసించేవారిని, నోరులేని జంతువుల్ని పీడించేవారిని, ఇళ్లలో పెరట్లో తిరిగే పశుపక్షులను పట్టి హింసించేవారిని యమకింకరులు చురకత్తులతో పొడుస్తారు, శూలాలతో గుచ్చుతారు, 7 తలల సర్పాలచే కరిపిస్తారు, నిప్పుల్లోకి విసిరేస్తారు. పోతన భాగవతం 6వ స్కంధం నుంచి. జీవుల ఆహారం కోసం, శరీరశక్తి కోసం చెట్లు పండ్లు ఇస్తున్నాయి. 2 చేతులు 2 కాళ్ళు గలవారికి, 4 కాళ్ల జంతువులకు భేదం లేకుండా ఆహారం, నీరు ఇచ్చే నోరు లేని చెట్లను నరకడం, కాల్చడం న్యాయమా? జీవుల ఆహారం కోసం, శరీరశక్తి కోసం చెట్లు పండ్లు ఇస్తున్నాయి. 2 చేతులు 2 కాళ్ళు గలవారికి, 4 కాళ్ల జంతువులకు భేదం లేకుండా ఆహారము, నీరు ఇచ్చే నోరు లేని చెట్లను నరకడం, కాల్చడం న్యాయమా? ఇది ప్రాచేతకులనేవారు సకల వృక్ష ఔషధ మూలికలను కాల్చివేస్తున్న సందర్భంలో సోముడు వారినుద్దేశించి అన్న మాట. పోతన భాగవతం 9వ స్కంధం నుంచి. శివుని జటాజూటం దాటి భూలోకంలో ప్రవహించే గంగానది తీరు పోతన వర్ణనలో ఇలా ఉంది. అనేక దీర్ఘాలతో, బిందువుతో, విసర్గలు కల అక్షరాల గణితంలాగా, అధికమైన నీటి బిందువులతో, ఇంద్రుని గుర్రంలా, విష్ణుమూర్తి శంఖములాగా కుడి నుంచి ఎడమకు మరలి, బలరాముని నాగలిలాగా గట్లను రాచుకొని, శివుని నాట్యంలా తుళ్ళిపడే చేపలతో నిండినదై, లెక్కలేనన్ని నీటి జంతువుల సమూహంతో, బ్రహ్మాండంలాగా, గుట్టు తెలియనియని మానవతిలాగా, చడీచప్పుడు చేయని ఇల్లాలిలాగా, ముద్దరాలి వలె బయటపడక, జవరాలిలాగా శీఘ్ర గమనంతో పతివ్రతలా అటూ ఇటూ పోక, తల్లిలాగా అన్నిటినీ కడుపున దాచుకుంటూ గంగానది ప్రవహిస్తున్నదట. కార్త్యవీర్యార్జునుడు భార్యలతో కలిసి రేవా నదిలో ఆడుతూ అక్కడకు కయ్యానికి వచ్చిన రావణుణ్ణి నిలవరించడానికి నదిని తన పొడవైన చేతులతో నిరోధించి ఆ నీరు వేగంగా చీలికలుగా చిమ్మేటట్టు చేశాడట. నది అతని వ్యక్తిగత ఆస్తిలాగా.
తీక్ష్ణమైన ఎండకు చెమటలు పడుతుంటే కృష్ణునికి పెద్ద చెట్లు నీడపట్టాయి. అప్పుడాయన గోపాలకులతో ఇలా అంటున్నాడు: ఇతర ప్రాణుల ప్రయోజనమే ఈ చెట్ల జీవిత లక్ష్యం వలె ఉంది. గాలి, వాన, మంచు, ఎండలను భరిస్తూ మనలను వాటి నుంచి తప్పిస్తూ ఉంటాయి. వీటి జన్మ ఎంత గొప్పది! ఇవి సత్పురుషుల వంటివి. వీటి దగ్గరకు వచ్చిన వారికి పండ్లు ఆహారంగా అందిస్తాయి. మనుషులకు ఆకులు, పూలు, పండ్లు, వేళ్ళు, బెరడు, కట్టెలు, జిగురు, భస్మం, బొగ్గు, చిగుళ్ళు, సుగంధం ఎన్ని మనకిస్తాయో గదా! ఇలాగే ప్రాణాలను, సంపదలను, బుద్ధిని, వాక్కును వినియోగించి ఎల్లవేళలా సకల ప్రాణులకు మనం హితం మాత్రమే చెయ్యాలి. శరీరం ఉన్నందుకు ఈ లోకంలో జన్మఫలం, సఫలత ఇదే. ఇలా హితం చెప్పిన కృష్ణుడు చిగుళ్ళు, గుత్తులు, పళ్ళు, పూలు, ఆకులతో వంగిన చెట్ల కొమ్మల ఆకుల గుబుర్లు దాటి యమునను చేరాడు. ఆవులను నీళ్లు తాగనిచ్చి తాను, గోపాలురు తియ్యగా, చల్లగా, ఆరోగ్యకరంగా ఉండే ఆ నీటిని తాగి కడుపు నింపుకున్నారు. పశువులను యమునా నది వద్ద గల వనంలో యథేచ్ఛగా మేపడానికి వదిలారు. ఆ సరస్సు సజ్జనుని మనస్సు వలె నిర్మలంగా ఉంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.